ఇటీవల విడుదలైన సీఏ ఫైనల్ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన రిషబ్ ఓస్వాల్ ను మాస్టర్ మైండ్ సంస్థ ఘనంగా సన్మానించింది. తమ విద్యార్థి ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టిపల్లి మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రిషబ్ ఈ స్థాయికి రావటాన్ని అభినందిస్తూ సంస్థ తరపున ₹1,00,000 ప్రోత్సాహకం అందజేశారు. ప్రణాళిక రూపొందించుకుని చదవటం వల్లే మొదటి ర్యాంకు సాధ్యమైందని రిషబ్ వెల్లడించారు. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టి 4 లక్షలే. ఆర్టికల్షిప్ అంటే ఒక సీనియర్ దగ్గర జూనియర్ గా పనిచేయాలి. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా మంత్లీ స్టైఫండ్ వచ్చిందండి. ఈ అబ్బాయి చాలా మెరిటోరియస్ కాబట్టి వాళ్ళు స్టైఫండ్ చాలా ఎక్కువ ఇచ్చారు. 3 సంవత్సరాలు చేయాలి ఆర్టికల్షిప్. ఈ ఆర్టికల్షిప్ టైంలోనే సుమారుగా అతనికి 8 lakhs స్టైఫండ్ వచ్చిందండి. తను పెట్టిన ఖర్చు సుమారుగా 4 లక్షలు, తనకు వచ్చిన స్టైఫండ్ 8 లక్షలు. అంటే సుమారుగా చదువుకునే టైంలోనే ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు ఒక 3 నుంచి 4 lakhs స్టూడెంట్ వాళ్ళ చదువుకే ఖర్చులు కూడా తెచ్చుకోవచ్చు. ఇది చదువుకున్నటువంటి గొప్ప విషయం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. December 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ విని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు, 508 మార్క్స్ ఐసీఐ హిస్టరీలో. అమ్మ నాన్న అందరు చాలా సంతోషంగా ఉన్నారు.